నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మిషాల్ని మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఆస్తుల గొడవ కొద్ది కాలం నుంచి నడుస్తుంది మనం చూస్తూనే ఉన్నాం సో ఇప్పుడు రీసెంట్గా అది రోడ్డుకి ఎక్కింది కూడా చూసాం హైకోర్టుకి వెళ్ళింది చూసాము ఇప్పుడు ఆస్తులు ఎవరెవరికి పోతాయి అటు చెల్లికి పోతాయా అటు జగన్మోహన్ రెడ్డికి పోతాయా ఇటు తల్లికి పోతాయా అనే కోణంలో చూసుకుంటే ప్రజలకి ఎవరికి అర్థం కావట్లేదు దీని మీద పూర్తిగా విశ్లేషించడానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు కాంగ్రెస్ అధికార ప్రతినిధి కాసరగడ్డ నాగార్జున గారు ఉన్నారు వారిని అడిగి కొన్ని విషయాలు మనం తెలుసుకుందాం నమస్కారం సార్ నమస్తే అమ్మ సార్ ఎవరు ఆస్తులు ఎవరో ఏమో అసలు ప్రజలకైతే ఎవరికి అర్థం కావట్లేదు ఎందుకంటే కొంతకాలం నుంచి చర్చ నడుస్తూనే ఉంది జగన్మోహన్ రెడ్డి ఆస్తులు గొడవ సో రీసెంట్గా నిన్న కూడా షర్మిల గారు ప్రెస్ మీట్ పెట్టారు ఇటు వాళ్ళ కూతురికి ఇచ్చింది ఆస్తి అంటే వాళ్ళ నాన్నగారు ఇచ్చిన ఆస్తి అంటే మనవడు మనవరాలకి కూడా రాసిచ్చింది ఆ మనవడు మనవరాలకు రాసిచ్చిన ఆస్తి జగన్మోహన్ రెడ్డి తీసుకుంటున్నారని చెప్పి నిన్న ప్రెస్ మీట్లో మాట్లాడినట్టు మాకు వార్తలు వచ్చాయి దీన్ని మీరు ఎలా చెప్తారు మరి దీని గురించి మీరు చెప్పాలంటే రాజశేఖర్ రెడ్డి గారు చేసిన అతి పెద్ద తప్పు ఏందయ్యా అంటే జగన్మోహన్ రెడ్డి గారిని నమ్మటం ఆ రోజు విజయసాయి రెడ్డి గారిని నమ్మటం వల్లే రాజశేఖర రెడ్డి గారు అతి పెద్ద తప్పు చేశారు ఎందుకు నేను ఇంత పెద్ద మాట అన్నానంటే మీరు ఒక్కసారి గతంలో గనక వెళ్ళి చూస్తే వైఎస్ఆర్ గారితో ఒక మీటింగ్ జరిగినప్పుడు ఆ మీటింగ్లో వైవి సుబ్బారెడ్డి గారు కానీ విజయమ్మ గారు కానీ అలాగే జగన్మోహన్ రెడ్డి గారు కానీ భారతి గారు కానీ షర్మిలమ్మ కానీ లేదంటే విజయసాయి రెడ్డి గారు వీళ్ళందరూ ఉన్నప్పుడు రాజశేఖర్ రెడ్డి గారు కేవీపీ గారు కూడా ఉన్నారు మేడం. రాజశేఖర్ రెడ్డి గారు విజయసాయి రెడ్డిని సాయి ఆస్తులు మొత్తం మరి నువ్వు జగన్మోహన్ రెడ్డి గారి పేరు మీదగా నువ్వు కంపెనీలు మొత్తం ఓపెన్ చేస్తున్నావు లేదా భారతమ్మ పేరు మీద ఓపెన్ చేస్తావు కదా మరి పాప పేరు మీద అంటే పాప ఇన్ ద సెన్స్ షర్మిలమ్మ ఆమె ప్రేమగా పిలుచుకుంటారా ఆయన సో మరి షర్మిలమ్మ పేరు మీద కూడా నువ్వు మరి ఏదైనా కంపెనీ మరి షేర్లు పెట్టాలి కదా నువ్వు ఎందుకు ఇలా చేస్తున్నావు అని అడిగితే సార్ ఇది మనం తర్వాతైనా వాటాలు బదిలీ చేసుకోవచ్చు సార్ గిఫ్ట్ డీడ్గా మనం ఇవ్వచ్చు సార్ ఇబ్బంది ఏమీ లేదు సార్ నేను దగ్గర అన్నీ చూసుకుంటాను సార్ అని విజయసాయి రెడ్డి వైఎస్ఆర్కి ఆ రోజు చెప్పడం జరిగింది. వైఎస్ఆర్ గారు ఏం చెప్పారంటే నా ఆస్తి మొత్తం నా మనవళ్ళకి మనవరాళ్ళకి జగన్మోహన్ రెడ్డి గారు కూడా అని చెప్పలా షర్మిలమ్మ కూడా అని చెప్పలా ఇంకా ఫ్రాంక్గా చూస్తే మనవళ్ళకి మనవరాళ్ళకి ఈక్వల్గా అనుభవించేలాగా ఉండాలి అంటే అటు చూస్తే ఇద్దరే ఉన్నారు ఇటు చూస్తే ఎంత మొత్తం 50% కదా సో వాళ్ళ తల్లిదండ్రులు మేము పెడదామని అనుకున్నారు అందుకే జగన్మోహన్ రెడ్డి గారు 50% వాటా అయితే షర్మిలమ్మ గారికి 50% వాటాలు ఉన్నాయి. ఇది వాస్తవానికి నిజాలు మేడం. అయితే ఆ రోజు వైఎస్ఆర్ గారు విజయసాయి రెడ్డి గారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పింది విని వాళ్ళ మీద నమ్మకంతో సరే ఓకేనమ్మా అని చెప్పి వెళ్ళిపోవడం జరిగింది. ఆ రోజు కనుక పట్టుబడి కానీ వీళ్ళని నమ్మకుండా వీళ్ళ కుళ్ళు కుతంత్రాలు ఇదయ్యి వైఎస్ఆర్ కనుక లేదు నువ్వు పేపరం పెట్టి రాయి అని చెప్పి అన్నీ ఆడ చేపిస్తే ఈరోజు ఎంత ఇది ఉండేది కాదు మేడం. అందుకే నేను వైఎస్ఆర్ గారు చేసిన మిస్టేక్ అని నేను చెప్పదలుచుకున్నాను. అయితే మీరు వాస్తవంలో గనక వెళితే ఆడ ఎంఓయూ రాశారు. ఎంఓయూలో ఏం రాశారంటే 60% వాటా జగన్మోహన్ రెడ్డి గారికి 40% వాటా షర్మిలమ్మకి ఉండే విధంగా రాశారు మేడం. యాక్చువల్గా ఎవరు వాటా ఎవరు వదులుకున్నారనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ మేడం. ఎందుకంటే మా కాంగ్రెస్ పార్టీకి మీడియా సపోర్ట్ అంతంత మాత్రమే, కార్యకర్తలు అంతంత మాత్రమే, శాటిలైట్ ఛానల్ అంతంత మాత్రమే, పేపర్ అంతంత మాత్రమే. అందుకే మా వాయిస్ వెళ్ళట్లేదు. జగన్మోహన్ రెడ్డి గారికి పేపర్ మీడియా పేటీఎం బ్యాచ్ అంతా ఉంది కాబట్టి ఆయన వాయిస్ వెళ్తుంది. ఆస్తి ఈక్వల్గా సరి సమానంగా ఉండాల్సిన ఆస్తి షర్మిలమ్మ గారికి వచ్చేసరికి 40% వాటా అయింది, జగన్మోహన్ రెడ్డి గారికి 60% వాటా అయింది. అంటే ఎవరు ఆస్తి ఎవరు వదులుకున్నారంటే షర్మిలమ్మ గారికి సంబంధించిన 10% వాటాని సరే పానీలే నా కోడలే కదా తింటే తినేలే ఏముందని చెప్పి మా అన్న మా వదిన అని చెప్పేసి షర్మిలమ్మ గారు వదులుకోవటం జరిగింది మేడం. అంటే ఎవరికి లాభం జరిగింది? జగన్మోహన్ రెడ్డి గారికి. జగన్మోహన్ రెడ్డి గారు మామూలుగానే ₹1 ఎవరికి దానం చేయరు. దానం చేయండి ఆయన ఎలా అంత వాటా ఫ్రీగా ఇస్తాడు మేడం? మీరు గతంలో కొన్ని ఎగ్జాంపుల్ చూస్తే మీరు ఎక్కడ ₹1 ఫ్రీగా ఇచ్చినట్లు లేదు మేడం. కొన్ని ఎగ్జాంపుల్ చెప్తాను. కొన్ని ఎగ్జాంపుల్ ఎందుకు మేడం? గవర్నమెంట్ పడిపోయిన తర్వాత ఏం జరిగిందో మీరు కొన్ని ఎగ్జాంపుల్ చూద్దాం. విజయవాడలో తుఫాన్ వచ్చింది. జగన్మోహన్ రెడ్డి గారు ₹1 కోటి నష్టపరిహారం ఇస్తా అన్నారు. ఇచ్చారా? ₹1 నష్టపరిహారం ఇచ్చండి మీరు ఏమైనా చూసారా? ఇంకో నీకు 10,000 తీసుకో ఇల్లు రిపేర్ చేసుకో, నీకు 20,000 తీసుకో, నీకు బైక్ ఏదో ఇదేంది కదా కారు ఏదో సంథింగ్ అయింది కదా ఆటో తీసుకు రిపేర్ ఎక్కడ ఇచ్చారా? లేదు. ఏం చెప్తున్నారు? పాల ప్యాకెట్లు మజ్జిగ ప్యాకెట్లు పంచాను, పులిహోర ప్యాకెట్లు పంచాను, ఇదే నువ్వు చెప్పేది. సరే పంచినాం అనుకుందాం, మరి పాల ప్యాకెట్ కంపెనీ ఏదో ఒకటి ఉంటుంది కదా ఆ కంపెనీకి ఎంత నీ అకౌంట్ నుంచి పంపించే డబ్బులు స్టేట్మెంట్ ఇది. మజ్జిగ ప్యాకెట్లు ఏడో చోట కొనాలి కదా మరి దానికి ఎక్కడ డబ్బులు నుంచి స్టేట్మెంట్ ఇది. పులిహారాన్ని చేపించడానికి రైస్ ఇవన్నీ కొనాలిగా
ఏ రైస్ కంపెనీకి అమౌంట్ కట్టావు చూపి నీళ్ళు. అంటే అక్కడ ₹1 ఎవరికి దానం చేయాలి జగన్మోహన్ రెడ్డి గారు. పాయింట్ నెంబర్ 2, నేను వైసీపీ కోణం నుంచే చెప్తున్నాను మేడం. ఇది కూడా జగన్మోహన్ రెడ్డి గారు వల్లంనేని వంశీ గారిని జైల్లో ఉన్నప్పుడు పరామర్శించడానికి వస్తే ఒక పసిబిడ్డ అంత ఎండలో రాగోన్ ప్లేస్ జైలు దగ్గరకు వచ్చి జగన్మోహయ్య నాకు అమ్మఒడి రాలేదు, నేను ఫీజు కట్టుకోవడానికి ఇబ్బంది పడుతున్నాను, మా నాన్న సవించలేకపోతున్నాడని చెప్పి ఆమె బాధ చెప్పుకోవడానికి వచ్చింది కదా. ఈ వాక్యాలు నేను చెప్పినవి కాదు మేడం, సాక్షిలో వాళ్ళ మైకి పెడితే ఆ పాప చెప్పింది. మరి అంత కష్టాల్లో ఆ పాప ఉంది కదా, ఒక 20,000 30,000 ఇచ్చి స్కూల్ ఫీజు కట్టుకోమ్మా, కోటం ప్రభుత్వం అమ్మఒడి ఏమి ఇవ్వదులే, నువ్వు కట్టుకోమ్మా అని చెప్పి నీ కార్యకర్త నీ బిడ్డకి నువ్వు దానం చేయాలి కదా. ఎక్కడ నువ్వు చేసావా? ₹1 ఎక్కడ ఇవ్వాల. ఆ తర్వాత నీకు మీ నాన్నగారికి ఇంకా చెప్పండి వైఎస్ఆర్ గారి ఫ్యామిలీకి ఎంతో అండగా ఎంతో ఇదిగా నిలబడ్డ పులివెందుల నియోజకవర్గానికి వరదలు వచ్చి పంట నష్టం జరిగితే పంట పొలాలు కొట్టుకొని పోతే నువ్వు అక్కడికి వెళ్ళి పరామర్శించిన తర్వాత నువ్వేం చెప్పావు? నా తరపున పార్టీ తరపున అవినాష్ తరపున ఎంతో కొంత ఆర్థిక సాయం చేస్తావని చెప్పాగా. 10 రోజుల పైన అవుతుందిగా. మరి ఎన్ని రూపాయలు ఎన్ని 10 పైసలు కానీ ఎంత కానీ నువ్వు ప్రజలకు పంచిపెట్టావు అంటే అక్కడ కూడా జగన్మోహన్ రెడ్డి గారు ₹1 కూడా దానం చేసింది లేదు. చివరిగా ఒక్క మాట చెప్తాను మేడం, ఇది కూడా సాక్షిలో వేసింది. జగన్మోహన్ రెడ్డి గారు పులివెందుల పర్యటనకి వెళ్తే ఒక 15 సంవత్సరాలు బార్డర్ అనుకుంటా, ఐ థింక్ ఏజ్ కరెక్ట్గా గుర్తులేదు నాకు. చెప్పులు లేకుండా నడుచుకుంటా 4 గంటల పాటు నడుచుకుంటా అంతే అంట్లో జగన్మోహన్ రెడ్డి గారిని చూడటానికి అభిమానంతో వచ్చామని చెప్పి సాక్షిలో వేయించుకున్నావు. ఫోటో కూడా దిగా నేను చూశాను. ఆ ఫోటో క్లారిటీగా అబ్జర్వ్ చేస్తే ఆ బిడ్డకి చెప్పులు లేవు. ఆ కుర్రోడికి నీ జేబులోంచి ₹200 తీసి నా కోసం ఇంత దూరం వచ్చావు కదరా, చెప్పులు ఎందుకు వేసావు? కనీసం చెప్పులు అంటే కాళ్ళు కాలుతాయి కదరా, నువ్వు చెప్పులనే వేసుకోవాలని చెప్పి 200 ఇచ్చావా? 200 పెట్టి చెప్పులు కొనిపెట్టలేని జగన్మోహన్ రెడ్డి గారు షర్మిలమ్మకి ఓరక గిఫ్ట్గా ఆస్తి ఎలా ఇస్తాడు? ఎలా ఇస్తాడు మేడం? ఆలోచించండి. అది వాటా షర్మిలమ్మ గారిదే. ఆ వాటా ఆయనకి ఇయటం కూడా మనసు ఒప్పుకోవట్లేదు. నిన్న అనుకుంటా అంబాటి రాంబాబు జైలుకి వెళ్ళారు, కోర్టుకి వెళ్ళారు కదా, తేల్చుకుంటున్నారు కదా, నిజంగా మీదే తేల్చుకుంటున్నారు. ఆ రోజు విజయసాయి రెడ్డి అలా చేయబట్టే, సరిగ్గా ఆధారాలు లేవు కాబట్టి, డీడ్ సరిగ్గా రాసుకోలేదు కాబట్టి ఈరోజు మీకు ఇష్టం వచ్చినట్టు వాగుతున్నారు. ఆ రోజు మా వైఎస్ఆర్ గారి కన్నా లేదు నువ్వు రాయి సాయి అని చెప్పి అలా బలవంతం పెడితే రాసేవాళ్ళు ఇంత దూరం వచ్చేది కాదు కదా. లేదు కాబట్టి మీరు ఇన్ని నాటకాలు పడుతున్నారు కదా. మరి సరే నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు అమ్మకి చెల్లికి ప్రేమగా ఆస్తిస్తా అన్నప్పుడు వదిలేయచ్చు కదా. మీరున్నారమ్మా, మీకు అన్నల తమ్ముళ్ళు ఉంటారు కదా, రాఖీ పండగ జరుగుతూ ఉంటుంది కదా, ఒక 20 రాఖీ పండుగ నువ్వు చేసుకుని ఉంటావు కదా. 20 రాఖీ పండ్లకి చాక్లెట్ బిస్కెట్ ఐస్ క్రీమ్ బట్టలు ఏదో పెడతారు కదా మీ అన్నలు మీ తమ్ముళ్ళు. ఇద్దరు గొడవైంది. గొడవైన తర్వాత లేదు నేను అప్పుడు మీకు డ్రెస్ పెట్టాను, నా శారీ తీసుకొచ్చి నా చాక్లెట్ నా బిస్కెట్ ఇవ్వని అడుగుతారా? మరి నువ్వు ఆస్తి ఇచ్చావు కదా, మరి వదిలేయచ్చు కదా. నీకు ఆస్తి మీద ప్రేమ లేదన్నావు కదా, నీకు ఆస్తి మీద ప్రేమ లేదన్నావు. 1000 కోట్లు ఆస్తుంది కదా, కొంత అమౌంట్ నువ్వు ఇచ్చింది. నీ దగ్గర ఉన్న సముద్రంలో ఒక చెమ్ము ఇచ్చావు అంతే కదా, మరి వదిలేయచ్చు కదా. మరి ఎందుకు ఎలాడబడుతున్నావు? ఆమెకి 2 బిడ్డలు ఉన్నారు, ఆమెకి ఏ బిజినెస్ లేవు, ఇవ్వచ్చు కదా. మరి ఎందుకు ఇది అవుతున్నావు? నువ్వు సంపాదిస్తున్నావు కదా. అంటే ఆమెకి ఇచ్చే ఆస్తి కూడా ఆమెకి ఇవ్వడానికి జగన్మోహన్ రెడ్డి గారు ఇష్టం చూపట్లేదు మేడం. అది అంటే ఎవరి క్యారెక్టర్ ఏంటో తెలుసుకుని ప్రజలు కూడా. సో అది ఆయన ఆస్తి కాదు, ఊరికి ఇవ్వట్లా, దానం చేయట్లా. ఉమ్మడి ఆస్తి ఇవ్వాల్సింది గిఫ్ట్ రూపంలో ఇస్తున్నాడు. ప్రజలు అది గుర్తుపెట్టుకోవాలి. నేను మాట్లాడిన తప్పు అయితే మీరు కామెంట్లో చెప్పండి, నేను రెక్టిఫై చేసుకుంటాను. సో అంటే మీరు నిజం మాట్లాడే ముందు నేను చెప్పిన 4 ఎగ్జాంపుల్ ఒకసారి చెక్ చేసుకొని, ఓహో జగన్మోహన్ రెడ్డి గారు దానకరుడా ఇదా ఏంటి ఒకసారి చెక్ చేసుకోనివ్వండి. లెగిస్తే ఆయన నేను 2.5 లక్షల కోట్లు ప్రజలకు పంచాను. ఆయన తాడేపల్లి ప్యాలెస్లోంచి కానీ, ఎలంక ప్యాలెస్లోంచి కానీ, లోటస్ ఫండ్లోంచి కానీ ₹1 తీసుకొచ్చి పంచింది లేదు. ప్రజల డబ్బు ప్రజలకు పంచాడు. జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు ప్రజలు కోవిడ్తో చచ్చిపోతున్నారు. ప్రభుత్వం ఉదారత చూపించాలి. జగన్మోహన్ రెడ్డి గారు ఇంట్లో తాడేపల్లి ప్యాలెస్ బయటకు వచ్చి ఏం జరుగుతుందో సమీక్షించాలి. వీళ్ళు ఏం చేశారంటే రెమెడీస్ ఫీవర్ అనే ఒక ట్యాబ్లెట్ ఉంటుంది, హెట్రో సంబంధించింది. వాళ్ళకి సంబంధించిన కంపెనీ జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించిన, ఇండైరెక్ట్గా ఆయన బినామీ అని చెప్తారు, ఆయనకి సంబంధించిన కంపెనీలే కదా. హెట్రో డ్రగ్ని, రెమెడీస్ ఫీవర్ అనే డ్రగ్ని బ్లాక్లో అమ్మి 100 కోట్లు వెనకేసింది ఆ కంపెనీ. హైదరాబాద్ బీరువాలో, ఒక బిల్డింగ్లో బీరువాలో డబ్బులు కట్ల బయటపడ్డాయి. మరి నీకు ప్రజల మీద ప్రేమ ఉంటే అది నువ్వు ఫ్రీగా ఇప్పించాలి కదా, లేదా తక్కువ రేటుకి ఇప్పించాలి కదా.
బ్లాక్లో అమ్మేగా అన్ని డబ్బులు వెనకేసుకున్నావు. మరి ఏం చేశావు నువ్వు? పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, అదే కోవిడ్ సమయంలో ప్రజలు చచ్చిపోతున్నారు. అందులో నీ కార్యకర్తలు ఉన్నారు, నీ అభిమానులు ఉన్నారు, నీ పార్టీ సానుభూతి పరులు ఉన్నారు కదా. వాళ్ళ కోసం నువ్వు ఎన్నడూ లేని విధంగా ఏం చేసావంటే వైన్ షాపులు, క్లోజ్ అయిన వైన్ షాపులు తెరిపించి టీచర్ల క్యూలో నిలబడి ఇచ్చి నీ యొక్క వైన్ షాప్ సేల్స్ పెంచుకున్నాను. 4 రోజులు మూత పెడితే నీ తాడేపల్లికి రావాల్సిన సంచులు రావని చెప్పి నువ్వు ఓపెన్ చేసావు కదా. అరే క్యూలో నిలబడితే అది ఒకరి నుంచి ఒకరికి ఈజీగా స్ప్రెడ్ అయ్యిద్ది, అలా ఓపెన్ చేయకూడదు, కొంచెం డిస్టెన్స్ మెయింటైన్ చేయాలని తెలిసి కూడా నీకు తెలుసు మనకి వైన్ గుడికి రాకపోయినా రాడు కానీ జనాలు వైన్ షాపులకి ఎలా వస్తారు. మరి నువ్వు క్లోజ్ చేసి ఉంచాలి కదా. అంటే డబ్బుల కోసం, ఆదాయం కోసం అని అంత ఎగబడతారు చూడండి. అలాంటి వ్యక్తి శర్మిలమ్మకి ఫ్రీగా ఆస్తిస్తానని మీరు ఎలా నమ్ముతున్నారు, నేను ఎలా నమ్ముతాను? మీరు ప్రజలు కూడా నమ్మట్లా, అర్థమైంది. ఆ సంతాష్టం ఆమెకి ఇవ్వట్లేదని. జగన్మోహన్ రెడ్డి కామెంట్ రూపంలో తెలిసింది ఏంటంటే, ఇప్పుడు వాళ్ళ తల్లి కానీ వాళ్ళ చెల్లి కానీ నన్ను మోసం చేశారు అని ట్వీట్ చేసిండు. దీన్ని ఎలా చూడాలి? ఎవరిని మోసం చేశారు? నీవు అధికారం లేనప్పుడు, నువ్వు కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వచ్చినప్పుడు క్లియర్. పులివెందల్లో బై ఎలక్షన్ జరిగినప్పుడు, రాజశేఖర గారి బై ఎలక్షన్ జరిగినప్పుడు ఎవరు నిలబడ్డారు? విజయమ్మ గారు నిలబడ్డారు. అప్పుడు 14-17 సీట్లకు నువ్వు పోటీ చేస్తే, రీపోలింగ్లో చేస్తే బై ఎలక్షన్లో 12-14 సీట్లు వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీ గెలవడం జరిగింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్గా ఉన్నప్పుడు విజయమ్మ గారు పులివెందుల ఎమ్మెల్యేగా గెలిచి అసెంబ్లీకి వెళ్ళి ఆమె వాయిస్ నిలబెట్టి నీ పార్టీ పరువు నిలబెట్టింది. ఆమె రాజకీయ పరంగా ఏమీ తెలియదు. పాపం ఏదో మా పెద్ద ఆయన వైఎస్ఆర్ గారు ఉంటే ఆయనకి వండి పెట్టడం కానీ, ఆయన మంచి చెప్పరు కానీ పిల్లలు చూసుకున్నాం అంత మాత్రం ఉండేది. ఈరోజు ఇంట్లో ఆ ఇంటికి ఏమైనా జనాలు వస్తే, పెద్దలు ఏమైనా వస్తే వాళ్ళు టీ కాఫీలు మంచి చెప్పలు చూసుకోవడం జరిగేదామా. అంతమంది ఎక్కువ ఇన్వాల్వ్ అయ్యి కాదు. అలాంటిది నీ కోసం నేర్చుకుంది, రాజకీయం చదువుకుంది, ప్రిపేర్ అయింది, డిబేట్లు ఎలా డిస్కషన్ చేస్తుంది, అసెంబ్లీకి వెళ్ళి నీ పార్టీ ఫ్లోర్ లీడర్గా పనిచేసి నీ పరువు నిలబెట్టింది. 14 ఎలక్షన్ విజయం గారికి ఉన్న ఎమ్మెల్యే సీట్ నువ్వు లాక్కున్నావు. పులివెందుల ఎమ్మెల్యే సీట్ ఎవరిది? విజయం గారిది. లాక్కొని నువ్వేం చేసావు? విశాఖపట్నంలోనే ఎంపీ సీటుకి పంపించావు. నీ దగ్గర కడప ఎంపీ ఉందిగా, నువ్వు పోటీ చేయనియొచ్చు కదా, ఎందుకు చేయనీలా? నువ్వు వెళ్ళమంటే విజయం గారు వెళ్ళారు, నీ కోసం ప్రచారం చేశారు, ఇల్లు వాడ బస్సు ప్రకారం అన్నీ చేశారు. నువ్వు జైల్లో ఉన్నప్పుడు శర్మిలమ్మాయి పాదయాత్ర చేసింది, నీ పార్టీ నిలబడింది. ఒక ఎమ్మెల్యే టికెట్ ఇచ్చావు, ఒక ఎంపీ టికెట్ ఇచ్చావు, ఒక రాజ్యసభకు పంపించావు, ఖాళీ కూర్చోబెట్టావు. నీకోసం ఇన్ని త్యాగాలు చేస్తే, నీ సొంత తల్లి విజయమ్మ నీకోసం అంత త్యాగం చేస్తే, నువ్వు కడప ఎంపీ సీట్ ఇవ్వకుండా తీసుకెళ్ళి వైజాగ్ ఎంపీ సీట్ ఇచ్చావు. ఓడిపోతుందని తెలిసి, సర్వేలు నెగిటివ్గా వస్తుందని తెలిసి నువ్వు అక్కడి నుంచి ఓడిపోయేలా చేసావు. సరే ఓడిపోయింది, ఆమె ఏం కాలేదు కదా, మీ తల్లే కదా, నీ పార్టీ అధ్యక్షురాలుగా అప్పటికి ఉంది కదా. 2019లో నువ్వు అధికారం వస్తుందని తెలుసు, నీ ఎంపీలు గెలుస్తారని చెప్పి తెలుసు, కనీసం వైజాగ్ సీట్ మళ్ళీ ఆమెకి ఇచ్చావు నువ్వు. అంటే ఎవరి దగ్గర నుంచి లాక్కున్నారు అది ఒకసారి జనాలు కూడా అర్థం చేసుకోవాలి మేడం. ఆ వైజాగ్ ఎంపీ సీటు కూడా ఆమె పీకావు కదా, వేరే వాడికి ఇచ్చావు, అయిపోయింది. ఎలక్షన్ జరిగింది, నీ గవర్నమెంట్ వచ్చింది. నీ గవర్నమెంట్ వచ్చిన 2 ఇయర్స్కి 1 ఇయర్కో నీ పార్టీ అధ్యక్షురాలు ఉన్న విజయమ్మ సీటు నువ్వు లాక్కొని ఆ సీట్లో నువ్వు కూర్చున్నావు. అంటే నీ యొక్క ప్రవర్తన వల్ల ఎవరు బలయ్యారు, ఎవరు కోల్పోతా వచ్చారు? శర్మిలమ్మ కోల్పోయింది, విజయమ్మ కోల్పోయింది, నువ్వు అంచెలంచెలుగా పెరిగిపోతున్నావు. క్లియర్. వాళ్ళ కృషి లేకపోతే, వాళ్ళ నీకోసం పోరాటం చేయకపోతే, వాళ్ళు నీకు అండగా నిలవకపోవకపోతే, గవర్నమెంట్ అధికారంలో ఉండి కూడా 156 ఎమ్మెల్యే సీట్లు ఉండి నువ్వు ఎలక్షన్ పోతే పట్టుమని నీకు ఎన్ని వచ్చే సీట్లు? 11 సీట్లు. ప్రజలు విఘ్నులు మేడం, ఏం జరుగుతుందో అబ్జర్వ్ చేస్తారు కదా, మరి ఆ మాత్రం తెలుసుకోలేరా? నిజంగా నీకు శర్మిలమ్మ మీద కానీ విజయమ్మ మీద ఉంటే కనీసం ఆ వైజాగ్ సీట్ అని అలాగే నువ్వు కంటిన్యూ చేయించాలి కదా. మరి ఎందుకు రాజీనామా చేయించావు? రాజ్యసభ కన్నా పంపించవచ్చు కదా, మరి ఎందుకు పంపించలేదు? మరి లాస్ట్ అండ్ ఫైనల్గా వాళ్ళ ఆస్తులు కూడా ఒక కొలిక్కి వచ్చే అవకాశం ఉంటుందా? జగన్మోహన్ రెడ్డి గారు ఇవ్వరమ్మా, ఇవ్వరు. అవసరం వాళ్ళ నాన్నగారి మీద కూడా కేసు పెడతాడు ఆయన. ఇప్పుడు చెల్లిమే పెట్టారు, తల్లిమే పెట్టారు. అసలు మా నాన్నకి ఈ ఆస్తులు ఏం సంబంధం లేదు, ఉమ్మడి ఆస్తి కాదు, నేను ఒక్కడి కష్టాజీతం, నేను కష్టపడి నేను సంపాదించుకున్నాను అని చెప్పి రేపు మాపు కూడా స్టేట్మెంట్ ఇచ్చినా మనం ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. జనాలు కూడా అది అర్థం చేసుకొని ఒక్కసారి నేను చెప్పిన మాటలు కూడా గమనించాలి. శర్మిలమ్మను కానీ విజయమ్మ కానీ ఎలా పార్టీకి దూరం చేశాడు, ఎలా దూరం పెట్టాడో కూడా నీ కూలంకషంగా చెప్పానమ్మా. అది